పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారైంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ. ఆఫ్ఘనిస్తాన్ను అడ్డా చేసుకుని తరచూ పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి టీటీపీ మిలిటెంట్లు దర్జాగా వచ్చి పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. అక్కడి సైనికులను పోలీసులపై కాల్పులు జరిపి తీరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటోంది. పాక్ మిలిటరీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికి పలుమార్లు పాక్ పోలీసులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు. ఒక విధంగా చెప్పాలంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా కేపీలో టీటీపీ మిలిటెంట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయినా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం వారిని అణగదొక్కడంలో ఘోరంగా విఫలమవుతోంది. తాజాగా గత శనివారం నాడు టీటీపీ మిలిటెంట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఉన్న ఆర్మీ అవుట్ పోస్టుపై దాడికి తెగబడింది. ఏకంగా 16 మంది సైనికులను దారుణంగా చంపేసింది. మరో 5 సైనికులను గాయపరిచింది. శనివారం అర్ధరాత్రి అవుట్ పోస్టుపై దాడి చేసి 16 మందిని చంపేశామని పాక్ టీటీపీ ప్రకటించింది. మరో 5 తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది. ఇక శనివారం అర్ధరాత్రి టీటీపీ దాడుల విషయానికొస్తే సుమారు 30 మంది మిలిటెంట్లు కిపీలో కొండ ప్రాంతంలోని అవుట్ పోస్ట్ను 3 దిక్కుల నుండి చుట్టుముట్టి ఏకకాలంలో దాడులకు తెగబడ్డారని పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే మిలిటెంట్లు వైర్లెస్ సెట్తో పాటు వైర్లెస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లను తగులబెట్టారు. చెక్ పాయింట్లో ఉన్న డాక్యుమెంట్లతో పాటు ఇతర వస్తువులను టీటీపీ మిలిటెంట్లు తగలబెట్టారు. అయితే అకస్మాత్తుగా టీటీపీ మిలిటెంట్లకు పాక్ ఆర్మీపై ఎందుకు ఆగ్రహం కలిగిందంటే ఒక్కసారిగా 16 మంది సైనికుల ప్రాణాలను బలి తీసుకోవాల్సి వచ్చింది. అంతే తమ సీనియర్ కమాండ్లను అనవసరంగా చంపినందుకు ప్రతీకారంగా మీ సైనికులను చంపాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే టీటీపీ చెక్పోస్టులో దాడి చేస్తున్నప్పుడు అక్కడి నుండి ఆయుధాలతో పాటు మెషిన్ గన్, నైట్ విజన్ డివైస్తో పాటు ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లినట్టు తెలిపింది. కాగా ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక పాకిస్తాన్కు కష్టాలు ఎప్పుడు మొదలయ్యాయంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు నుంచి టీటీపీ మిలిటెంట్లు పెద్ద ఎత్తున దాడులు మొదలెట్టారు. కాగా గత ఏడాదితో పోల్చుకుంటే మృతుల సంఖ్య 6 సంవత్సరాల గరిష్టానికి చేరింది. గత ఏడాది టీటీపీ చేతిలో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారని ఇస్లామాబాద్కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ వెల్లడించింది. ఈ ఏడాది చేసిన దాడిలో ఇదే అత్యంత ప్రమాదకరమైన దాడి అని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మిలిటెంట్లను అదుపు చేయడంలో దారుణంగా విఫలమవుతోందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇక పాకిస్తాన్ తాలిబన్లు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ తాలిబన్లు 2 గ్రూపుల సిద్ధాంతాలు ఒకటే. పరోక్షంగా టీటీపీ మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఆదుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి మిలిటెంట్ కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలిస్తామని శపథం చేసింది. అయినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విషయానికొస్తే ఈ ఏడాది జూలైలో ఒక నివేదిక విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 6500 మంది ఫైటర్స్ అడ్డా చేసుకుని ఉన్నారని చెబుతోంది. అయితే టీటీపీని టెర్రరిస్టు గ్రూప్గా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మాత్రం టీటీపీ ఆపరేషన్స్కు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. వాటిలో టీటీపీ ఆపరేషన్స్, ఆయుధాల సరఫరా, అటు తర్వాత ఆయుధాల శిక్షణకు కూడా అనుమతిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి తరచూ పాక్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున దాడులకు దిగడంతో ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పాకిస్తాన్లో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న ఆఫ్ఘాన్ పౌరులను వెంటనే దేశం నుంచి తరలించాలని నిర్ణయించాయి. దేశం నుంచి ఇటీవలే వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్లను పంపించేసింది. సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొనాలంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో షరీఫ్ ప్రభుత్వం చర్చలు జరపాలని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ సూచించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తుంటే మన ఏరియాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని తాలిబాన్లతో చర్చించడం మేలని ఆయన సలహా ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో ఖైబర్ సరిహద్దు చాలా పెద్దది, అందుకే తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం.
ఇప్పటికి తాను చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి అంటే షరీఫ్ ప్రభుత్వానికి ఆఫ్ఘాన్ తాలిబాన్లతో చర్చలకు చనువు తీసుకోవాలని కోరానని గుర్తు చేశారు. అయినా షరీఫ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూల సంకేతాలు రాలేదన్నారు. దేశంలోకి టెర్రరిజం విస్తరించకుండా మన సరిహద్దును కాపాడుకోవడానికి సామాన్యుని బలిస్తున్నామన్నారు. మన పోలీసులు, భద్రతా దళాలు ఇక్కడి ప్రజలు శాంతియుతంగా బ్రతకడానికి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. తాము టెర్రరిజానికి బాధితులవుతున్నామన్నారు కేపీ సీఎం గండాపూర్. గత కొన్ని నెలల నుంచి పలువురు టెర్రరిస్టులను తాము చంపేశామన్నారు కేపీ సీఎం. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018 నుంచి 2022 వరకు సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన పీడీఎం ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసింది. దీంతో ఇటు పోలీసులు, భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని కేపీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.